కీర్తిశేషులైన మా తల్లిదండ్రులు ఎండపల్లి రమామణి గారు, వెంకటరత్న గారు మాకు దైవాలు. ఒక రకంగా మా జీవితాలకు ఒక పునాది వేసి సమాజంలో ఒక గౌరవం స్థానాన్ని కల్పించిన దేవతలు, దేవుళ్ళనే చెప్పాలి. వారిని మనం గౌరవించినా గౌరవించకపోయినా అది వాస్తవం, గౌరవించాలి. దేవుడు మనకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువేం కాదు ఈ ప్రపంచంలో, సృష్టినిచ్చిన దాతలు కాబట్టి వారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రకంగా నేను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలైనా నాకు ఈ మంచి జీవితాన్ని ఇచ్చినందుకు వారిని ఎప్పటికీ మర్చిపోలేం. వారు పడిన కష్టాలు కానీ, వారు మాకు ఇచ్చిన ఒక నిర్దేశం కానీ. వారి పేరు మీద మనం ఒక టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు 2 సంవత్సరాలు కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎందుకో ఒక దేవుడు ఒక మంచి ఆలోచన కల్పించాడు. పిల్లలకి కల్మషం లేని, దేవుళ్ళతో సమానమైన పిల్లలకి ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని కల్పించి వారికి టాలెంట్ ఎగ్జామ్ని ఏర్పాటు చేసేలాగా ఒక మంచి ఆలోచన కలగజేశారు దేవుడు. ఎందుకంటే పిల్లల్లో కల్మషం ఉండదు. వారి వృద్ధి కోసం మనం ప్రతి తల్లిదండ్రులు అందరం పరితపించి పడుతూ ఉంటాం. వారు బాగా ఉండాలి, సమాజంలో గుర్తింపబడాలి, గౌరవంగా ఉండాలని. అలాంటి పరిస్థితుల్లో మనం వారి కోసం ఎంత చేసినా తక్కువే. ప్రభుత్వాలు చేసినా, సమాజం చేసినా, ఎవరు చేసినా, తల్లిదండ్రులు అందరం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఉంటారు వారి జీవితాలను తీర్చిదిద్దడానికి. వాళ్ళు బాగా ఉంటే ఆ సొసైటీ బాగా ఉంటుంది, ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, కేరళ కానీ, తమిళనాడు కానీ, కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ చాలా వృద్ధిలో ఉండి వారు ఉన్నత స్థితిలో ఉన్నారు. మిగిలిన ఢిల్లీ కానీ అక్కడ అంతా బాగానే ఉన్నారు. అలా విద్యా బుద్ధులతో, ప్రతిభతో ముందుకు వెళ్తూ సమాజంలో గుర్తింపు, ఆర్థిక స్తోమత పెంచుకుంటూ ఆనందంగా, సంతోషంతో జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ఎంతసేపు చూసినా వారి ప్రతి అడుగు మంచి అడుగు పడేలాగా చూసుకోవాలి, తప్పటడుగులు కాకుండా. అలాంటి పరిస్థితి సమాజంలో చాలా అవసరం. ముఖ్యంగా మన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మనం వారిని బాగా ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో మన ఫ్యాక్టరీ యాజమాన్యం వారు కూడా కొంత వాలంటీర్లను ఇవ్వటం జరిగింది. నెలకు 30,000 చొప్పున వారు జీతం ఇస్తున్నారు. అలాగే మన గ్రామంలో వాలంటీర్స్, విద్యా వాలంటీర్స్, ఆ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా బాధ్యతతో చేస్తూ ఉన్నారు. పిల్లల్ని రోజు రోజుకి వృద్ధిలోకి తీసుకురావడానికి, వారు మెరిటోరియస్గా మారడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో నా వంతు నేనుగా, గ్రామస్తుడిగా నేను ఎప్పుడూ నిరంతరం సిద్ధంగా ఉన్నాను. అందులో భాగంగానే మనం ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్లని ఆగస్టు 15కి వాళ్ళకి ఉత్తేజభరితమైన బహుమతులు ఇవ్వటం చేస్తూ ఉన్నాం. రిపబ్లిక్ డే కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా వారిని ఉత్సాహపరచాలనే ప్రయత్నంగా జరుగుతోంది. మన గ్రామంలో ఈ చదువులు చదివించుకునే చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఉదాహరణకి కోడూరు దుర్గారావు గారు, వారి పిల్లలిద్దరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. అలాగే పెండియాల విష్ణుమూర్తి గారు 3 పిల్లలు, వారు చక్కగా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వారు స్థానం సంపాదించుకుని మంచి ప్రతిభావంతులుగా ఉన్నారు. వారు సమాజంలో ఏదైనా మంచి పని చేస్తామంటే వారు విరాళాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మంచి కార్యక్రమాలకి. అలాగే కొడవటి సూరిబాబు గారు, మనం ఎవరు ఆయనకు పెద్దగా గుర్తుపట్టం. ఆయన ఏంటంటే ఎవరితో సంబంధం లేకుండా ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు. మంచి వ్యక్తి. 2 పిల్లలకి NIT వచ్చింది. అది మామూలు విషయం కాదు. NITలో రావడం అంటే ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. అలాగా మీరు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు మన గ్రామంలో. ఫారిన్లో సెటిల్ అయిన వ్యక్తులు, ఇక్కడ బాగా చదువుకున్న వ్యక్తులు, బాగా స్థిరపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఐఐటి భువనేశ్వర్, ఐఐటి హైదరాబాద్. నేను నిరంతరం కష్టపడ్డాను, పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని. అలాగా ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు చూస్తున్నాం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్యాక్టరీలో నెల జీతం పొందుతూ
చక్కటి జీవితాలని తీర్చిదిద్దుకుంటున్నారు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు చాలా బాగా మంచి కృషి చేసి ఆ పిల్లలకి మంచి పునాది వేసి ఉన్నత విద్యకి వాళ్ళు బాటలు వేస్తున్నారు. వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు. ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా ఉండాలి. మన గ్రామం నుంచి మంచి స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక. పిల్లలందరూ కూడా మంచి మంచి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి స్థాయికి కూడా వెళ్ళాలి. చిన్న చిన్న ఉద్యోగాలే కాకుండా కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి. చిన్న ఉద్యోగాలని మనం చిన్నగా ఏం చూడక్కర్లేదు. కాకపోతే మనం కష్టపడి కొద్దిపాటి కష్టంతో చాలా మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం. చదువులో అంత మజా ఉంది. మనం మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఒక టార్గెటెడ్గా ఒక ధ్యేయంతో కనుక చేస్తే అవుతాయి. చాలా చోట్ల బాగా ఉన్న స్థాయి పిల్లలు కూడా వాళ్ళకి అంత ఆస్తులు, కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు విద్యలో మాత్రం బాగా ఉండాలని చాలా కష్టపడుతూ ఉన్నారు. పేద వర్గాల వారికి ఇంకా అవసరం. మనకు ఆర్థిక అవసరాలు ఉంటాయి, అలాగే సమాజంలో గౌరవం కావాలి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇంకా కష్టపడాలి. కష్టపడి ఒక గౌరవమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన గ్రామంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, బాగా ఆర్థికంగా ఉన్నారు. కోడూరు సూర్యారావు గారు ఉన్నారు. వారి అబ్బాయి కోడూరు రామకృష్ణ చాలా మంచి కుర్రాడు. ఆ రోజుల్లో ఎన్ఐటి వరంగల్లో వచ్చింది. ఎన్ఐటి వరంగల్ అనే ఇన్స్టిట్యూట్ గురించి చాలా మందికి తెలియదు. నాకు కూడా అంతగా అవగాహన లేదు అప్పట్లో. తర్వాత తెలిసింది ఎన్ఐటి వరంగల్లో మంచి సీటు సంపాదించి ఇప్పుడు అమెరికాలో ఒక టాప్ లెవెల్లో ఆయన స్థిరపడ్డాడు. నేను మన గ్రామంలో వారి బంధువుల పాపకే ఆర్థిక సహాయం కావాలంటే కళ్ళు మూసుకుని లాస్ట్ ఇయర్ 30,000 ఇచ్చారు, మొన్న కూడా 32,000 ఎంతో ఇచ్చారు. అలా ఆర్థికంగా స్థిరపడి మంచి సేవ చేయాలనే దృక్పథం ఉన్నవారు మన గ్రామంలో చాలామంది ఉన్నారు. ఏ కార్యక్రమాన్ని అడిగినా వారు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు ఎండపల్లి సత్యనారాయణ గారు, పెద్దపల్లి గారు అబ్బాయి గాంధీ చాలా బాగా సెటిల్ అయ్యాడు అమెరికాలో. మొన్న ఏదో ఒక టెంపుల్కి డొనేషన్ అడిగితే ఇమీడియట్గా 25,000 రూపాయలు ఇచ్చాడు, తనంతట తనుగా రెస్పాండ్ అయ్యి. అలా చాలామంది ఇచ్చారు. ఇప్పుడు మా తమ్ముడు గారి పాప అమెరికాలో ఉంది, ఆ పాప కానీ ఇంకా చాలామంది ఉన్నారు మన గ్రామంలో. ఇంకా వారి అందరి పేర్లు గుర్తు రావట్లేదు, కానీ వీరంతా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. వారిని మన సమాజంలో మంచికి ఉపయోగించుకోవాలి. మంచి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో వాళ్ళని మనం పొగట్టడానికి అవకాశం కాదు. ఒక మీకు రోల్ మోడల్గా ఫలానా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవటం వల్ల ఈ స్థితి వచ్చింది అనేది తెలియటం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఉదాహరణగా మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఫలానా వారు పిల్లలు బాగా చదువుకొని బాగా సహాయం చేసే స్థితికి వెళ్ళారు అంటే మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలనేది నా ఉద్దేశం. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, కష్టపడాలి. గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అన్నీ చేయలేనప్పటికీ కూడా మనం పోరాడి ఆ శక్తులు సంపాదించుకోవాలి. బయట చాలామంది లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, చదువు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని పాటించాలి. చెడు వైపుకి వెళ్ళకండి. చెడు ఆకర్షిస్తూ ఉంటుంది, మా వైపు రా 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 అని సైతాన్లాగా. దుష్ట శక్తుల వైపుకి వెళ్ళకండి. క్రమశిక్షణ, తల్లిదండ్రులు గౌరవించడం, తోటి సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గమనిస్తూ వారికి మంచి సహాయం చేసుకుంటూ మీరు ఎదుగుతూ మిగిలిన వాళ్ళకి సహాయం చేస్తూ బాగా ఉండాలనేది నా కోరిక. అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. మన గ్రామంలో చాలామంది ప్రైవేట్ స్కూల్స్లో కూడా నేను స్కూల్ బస్సులు అవి చూస్తూ ఉన్నాను. చాలా మార్నింగ్ మనం లేవం, వాళ్ళు లేచి వాళ్ళు క్యారియర్లు పెట్టుకొని పుస్తకాలు తీసుకొని నైట్ అంతా వర్క్ చేసుకొని బయట చాలా దూరం ప్రయాణించి చదువుకుంటున్నారు. వేరే వేరే హాస్టల్స్లో కూడా చదువుకుంటున్నారు. వారంతా కూడా వృద్ధిలోకి రావాలని ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదువుకునే విద్యార్థులు కూడా బాగా పట్టుదలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎదగడానికి ప్రయత్నం చేయండి. మీకు దేవుడు సహాయం చేస్తాడు. మీ కష్టానికి దేవుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది. మాలాంటి వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, మీరు బాగా ఎదగాలని కోరుకునేవాళ్ళు. నేను చేసింది ఇది ఏదైనా పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కాకపోతే చిన్నగా గుర్తించడమే నా ఉద్దేశం. ఒక ప్రోత్సాహం ఇవ్వాలనే ప్రయత్నం. దీనివల్ల అద్భుతాలు జరుగుతాయని చెప్పను, కానీ ఉత్సాహం అయితే కలుగుతుందని నేను నమ్ముతున్నాను. మనం చదువుకునే పిల్లల్ని అందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ ఇక్కడికి వచ్చిన పెద్దలు
చెల్లెపల్లి ధర్మరాజు గారు కానీ మన గ్రామ పెద్దలు అందరూ సత్యనారాయణ గారు, వలి గారు, రామచంద్రన్ గారు, వేణు, బోసు, అలాగే మన నాగేశ్వరరావు, పోలపల్లి నాగేశ్వరరావు, సొంగేశ్వరరత్న గారు, సూర్యారావు గారు, ఇంకా పెద్దలు సత్యరాజు గారు, మన శ్రీమన్నారాయణ ప్రసాద్ గారు, బొమ్మి నాగరాజు గారు, కుచ్చిరాములు గారు, ఎండపల్లి రామకృష్ణ గారు, గణవన్ సత్యనారాయణ గారు, పెండియాల విష్ణుమూర్తి గారు, నాగేశ్వరరావు గారు, మేకాన్ సోమరాజు, ఎండపల్లి వెంకటేశ్వరరావు, పుల్రాజు గారు, తర్వాత మన ఆర్సీఎం ఫాదర్ రమేష్ గారు, కోడు దుర్గారావు గారు, గుడ్ల వెంకటస్వామి గారు, అరిగల మన సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది పెద్దలు, యువత అందరూ వచ్చారు. వీరందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ముఖ్యంగా మీరు బాగా ఎదగాలి, ఇంకా మరిన్ని మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాను. మీరు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా గ్రామంలో పెద్దలతో కూడా మీ అందరికీ కూడా క్యాష్ అవార్డులు ఇప్పిస్తాను. ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు మరొక విషయం తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. గత మొదటి సంవత్సరం మేము ఈ టాలెంట్ ఎగ్జామ్ ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్లో స్థిరపడిన మా పెదనాన్నగారు అబ్బాయి బుల్రాజు అన్నయ్య వదిన కూడా ఇద్దరు పిల్లలకి 8th, 9th ఎవరైతే మెరిటోరియస్గా ఉంటారో వారికి 2500 చొప్పున 5000 క్యాష్ అవార్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇచ్చారు కూడా, 2 years నుంచి ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారి పేరు మీద మనం ఇక్కడ ఇస్తున్నాం. ఎండపల్లి వరలక్ష్మి మెమోరియల్ టాలెంట్ ఎగ్జామ్ అని చెప్పేసి అవార్డు కింద 2500 చొప్పున ఇద్దరు పిల్లలకి ఇస్తాము. ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయిన అబ్బాయికి, ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన అమ్మాయికి కూడా. ఇలా మిగిలిన వారు కూడా చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, చదువు విలువ తెలిసిన వారు ఉన్నారు. వారందరూ కూడా వారి తండ్రుల పేరు మీద, తల్లుల పేరు మీద క్యాష్ అవార్డు లాగా ఇచ్చి ఇక్కడ మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. వారందరికీ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారందరికీ నేను అందరినీ పేరు పేరున నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. తొందరలోనే వారికి ఎలా చేయాలి ఏంటి అనేది వారికి అర్థమయ్యేలా చెప్పి వారి ద్వారా వచ్చే సంవత్సరం క్యాష్ అవార్డులు ఎక్కువ ఫ్యామిలీస్ అందరి ద్వారా అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా కొంచెం ఈ మెమోరియల్ అవార్డ్స్ ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.